జూన్ 21, 22, 23 తారీఖులలో వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల ఇంట్లో రహస్యంగా ఒక శక్తి తిరుగుతుంది. ఈ వీడియోని చాలా రహస్యంగా తలుపులు వేసుకొని మరి చూడండి. వృషభ రాశి వారు ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించి స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజుల్లో మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. టువంటి వ్యక్తుల ఇంట్లో ఏ దైవశక్తి తిరుగుతుంది. అలానే వీరికి ఈ సమయంలో ఏవైనా గ్రహాల యొక్క సమస్యలు, గ్రహాలు అనేవి అనుకూలంగా లేకపోవడం, ఇలాంటి ఏవైనా సమస్యలు ఉన్నాయేమో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి మనస్సుని కలిగి ఉంటారు. చాలా సున్నితమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు. సున్నితం అంటే వీరు చాలా చూడటానికి గంభీరంగా ఉంటారు, కానీ వీరి మనస్సు మాత్రం చాలా సున్నితంగా వెన్నలాగా ఉంటుంది. వీరి మనస్సు గురించి తెలిసిన వ్యక్తులు, వీరిని అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు చాలా తక్కువ. ఎందుకంటే వీరు జీవితంలో ఎదగాలి అనేటటువంటి తపనతో ఎక్కువగా ఉంటారు. అలానే వీరి మనస్సు చాలా మంచిది, కానీ వీరికి కానీ కోపం వచ్చింది అంటే వీరు ఎవరికి కూడా వినరు అన్నమాట. వీరు ఎంత మంచి మనుషులో అంతే కోపంతో కూడా ఉంటారు. మంచితనానికి వీరు మారు పేరు అని కూడా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు ఇప్పటిదాకా మీరు ఎన్నో ఆర్థిక కష్టాలను ఎదుర్కొని ఉన్నారు. నమ్మిన వ్యక్తుల చేతుల్లో తీవ్రంగా మోసపోయి ఉన్నారు. అలానే ఎవరిది నటన, ఎవరిది వాస్తవం, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి అంశాలపైన అవగాహన అనేది సరిగ్గా లేకపోవటం వల్ల మీరు ఎంతో వరకు నమ్మి చాలా తీవ్రంగా మోసపోయి మీలో మీరే బాధపడి, అలానే మీలో మీరే కుమిలిపోయినటువంటి రోజులు ఎన్నో. అలానే మీకంటూ ఒక భవిష్యత్తు అనేది ఉంటుంది. మీరు ఆ భవిష్యత్తులో మంచిగా బ్రతకాలి అనేటటువంటి ఒక తపనతో మీరు చేసినటువంటి కొన్ని పనులు కూడా అవి ఫ్లాప్ అయిపోవటం, దానివల్ల నష్టం రావటం, ఆ నష్టమే కాకుండా అవమానించే వాళ్ళు అవమానించటం. ఒకవేళ మీకు సక్సెస్ వచ్చి ఉంటే గనక ఎవరు మిమ్మల్ని అవమానించకుండా తిట్టిన వ్యక్తులు, శత్రువులు కూడా మీ దగ్గరికి వచ్చేవారు. కానీ సక్సెస్ అనేది లేకపోవటం వల్ల అందరూ కూడా అనవసరమైన వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరి యొక్క నిజస్వరూపం కూడా బయటపడుతుంది. అలానే మీ జీవితంలో మీరు ఒకవేళ హౌస్ వైఫ్ అయి ఉంటే ఇంట్లో ఎంత కష్టపడి పనిచేసినా మీకు కాస్త కూడా రెస్ట్ అనేది లేకుండా కష్టపడినా సరే ఇంట్లో వాళ్ళు మీకు రెస్పెక్ట్ని ఇవ్వకపోవటం. ఎందుకు అంటే మీరేమైనా డబ్బుని సంపాదిస్తున్నారా, కూర్చొని తెచ్చి పెడితే వండి పెడుతూ ఉన్నారు అంతే తప్ప ఏమైనా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారా అనేటటువంటి మాటలతో మిమ్మల్ని బాధ పెట్టడం, కనీసం మీ యొక్క పనిని కూడా గుర్తించకపోవటం, మిమ్మల్ని ఒక మంచిగా మనిషిలా కాకుండా ఒక వారి ఇంట్లో పనిచేసేటటువంటి వ్యక్తిలా మాత్రమే చూడటం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీ జీవితంలో ఆల్రెడీ మీరు ఎదుర్కొని ఉన్నారు. అయితే మీ రాశికి చాలా మంచి మీ రాశిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం కలగబోతూ ఉంది. గ్రహాల గురువు అనేవాళ్ళు గురుగ్రహం మీకు అనుకూలంగా ఉంటే ధనధాన్యాలకి లోటు ఉండదు. ఆర్థికానికి కావచ్చు, అలానే పేరు ప్రతిష్టకి కావచ్చు, అన్నింటికీ కూడా గురుబలం అనేది ఉండాలి. ఈ గురుబలం అనేది మీరు పెంచుకుంటే గనక మీకు కష్టాలు, సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. ఇంతకీ ఈ గురుబలం పెరగాలి అంటే గురువారం రోజుల్లో
గోమాతకి ఏదైనా తినిపించి బాబా టెంపుల్కి వెళ్ళి రండి. ఇలా 5 వారాలు వెళ్ళి వస్తే గురుబలం పెరుగుతుంది. అలానే నుదిటిన పసుపుని పెట్టుకోండి. గురుబలంతో లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది. గురుబలం ఒక్కటి ఉంటే సకల దేవతల ఆశీస్సులు ఉన్నట్టే. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ కంటికి కనిపించకుండానే మీ ఇంట్లో ఉంటుంది. మిమ్మల్ని ధనవంతులుగా కూడా మారుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.